జై శ్రీమన్నారాయణ. గోవర్ధనగిరి ఘట్టం చెప్పుకుంటూ ఉన్నాం. ఇంద్రుడికి బాగా కోపం వచ్చింది. ఈ చిన్నపిల్లవాడు చెప్పడం ఏంటి, వీళ్ళు నా పూజలు మానారా అని ఆయన కోపం వచ్చి ఆ కోపంలో ఏం చేస్తున్నాడో చూడండి. ఉజ్జ సంపద నమ్మి నందతనయోద్యోగంబునన్ వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమనిరి మర్చుల్ వడిన్ మీరు మివిజ్వల్వల్లుల గప్పి గర్జనములన్ వేధించి గోవుల్ జనుల్ సజ్జో మృత్యువు పొంద రాల్ కురియుడి శౌర్యం భవార్యంబుగన్. ఆయన వర్షాలకంతా అధికారి కదా ఇంద్రుడు, అందుకని ఈ మేఘాలన్నిటినీ పిలిచాట్టు. ఆ మేఘాలన్నిటినీ పిలిచి వీళ్ళు వర్షం కురియడం వల్ల వచ్చిన ఐశ్వర్యంతో నన్ను మర్చిపోయారు, మా మదంతో మర్చిపోయారు, కాబట్టి మీరు వెంటనే వెళ్ళండి. పెద్ద పెద్ద మేఘాలు, సంవర్తకుడు కొన్ని మేఘాల పేర్లు ఉంటాయి, ఆ మేఘాలన్నిటిని పిలిచి పెద్ద పెద్ద మేఘాలు కాబట్టి మీరు వెంటనే బయలుదేరి వెళ్ళండి. ఈ బృందావనం అంతా చీకటి అయ్యేటట్టుగా కమ్మేయండి, పిడుగులు కురిపించండి, మెరుపులు మెరిపించండి. ఆ దెబ్బలకు గోవులు చచ్చిపోవాలి, జనులు చచ్చిపోవాలి. పిడుగుల దెబ్బలకి మెరుపుల దెబ్బలకి ఎక్కడ వాళ్ళు అక్కడ పడిపోవాలి. అలా మెరవండి, అలా పిడుగులు వేయండి. భూమికి ఆకాశానికి తేడా అనేది తెలియకూడదు. అంతంత వడగళ్ళు, రాళ్ళు పడాలి, పెద్ద పెద్ద రాళ్లతోటి వడగళ్ళ రాళ్లు పడాలి. ఏనుగు తొండాలంత ధారలతో కురిపించండి. భూమి అంతా కూడా జలంతో నిండిపోవాలి. ఈ ప్రాణులన్నీ అందులో కొట్టుకుపోవాలి. దానిని నేను చూసి సంతోషించాలి. నేను వజ్రాయుధాన్ని పట్టుకొని ఐరావతాన్ని ఎక్కి ఆ వెనకాల వచ్చి తర్వాత చూస్తాను, మీరు వెళ్ళండి అన్నాడు ఇంద్రుడు. ఇక్కడ గోపాలకులంతా కూడా గిరి ప్రదర్శనం పూర్తి చేసుకొని వచ్చారు. ఆవులు దూడలు ఇవేవి ఇంటికి ఇంకా వెళ్ళలేదు. ఈ లోపలే బృందావనంతా కూడా కటిక చీకటి కమ్మేసింది, గాఢాంధకారంగా అయిపోయింది. పెద్ద పెద్ద మబ్బులు వచ్చేసాయి. ఇంతకు పూర్వం ఎప్పుడు అసలు వీళ్ళు చూడలేదన్నమాట. అటువంటి వర్షము, అటువంటి పిడుగులు ఎప్పుడు చూడలే. అంతంత వడగళ్ళ వాన, రాళ్లలాగా ఉన్నాయి ఆ వడగళ్ళు. ఆకాశం అంతా ఆ మెరుపులలో వచ్చే కాంతిని అక్కడ ఆవులు, ఎద్దులు, దూడలు తట్టుకోలేకపోతున్నాయి. అవి ఆ మెరుపుల కాంతిని చూడలేక, పిడుగుల ధ్వని వినలేక, ఆ నీటి వడగళ్ళ దెబ్బలు తినలేక ఎక్కడెక్కడ కూలబడిపోయాయట పాపం. ఈ గోపాలకులందరికీ ఈ కృష్ణుడి మీద అపారమైన నమ్మకం ఉంది, భగవంతుడి మీద. అందుకని భగవంతుడిని వదిలివేయటం, కష్టం వస్తే పట్టుకోవటం, సుఖం వస్తే వదిలేయటం లేదు వాళ్ళకి. సుఖంలో, ఆనందంలో, దుఃఖంలో ఎప్పుడు కూడా వాళ్ళు భగవంతుడిని మర్చిపోరు. ఈ గోపాలకులు ఏమంటున్నారు, ఏ ఇరుములు నే మెరుములు నీ యసనల ఘోషములు నీ జలధారల్ నీ యాన తొల్లి ఎరుగుము కుయ్యాలింపగదయ్య గుణరత్ననిధి. కృష్ణ, ఇంతకు ముందు ఎప్పుడు మేము ఇటువంటి వర్షం చూడలేదు, ఇటువంటి మెరుపులు చూడలేదు, ఈ పిడుగులు కూడా మేము చూడలేదు. మాకు చాలా భయంగా ఉంది కృష్ణ. ఆవులు, ఎద్దులు, దూడలు ఇప్పటికే ఎన్నో మరణించాయి. కృష్ణ, నీవే రక్షించాలి, మిగిలిన ప్రాణాలు మరణించక ముందే కాపాడు. అవి ఆవులు, దూడలన్నీ మరణావస్థలు కొట్టుకుంటున్నాయి అని వాళ్ళు వేడుకున్నారు. పరమాత్మ ఇంకొక క్షణం కూడా ఆలోచించలేదు. బాలుండాడుచు నాతపత్రమని సంభావించి పూగత్తి కెంగేలందాల్చిన లీల లేనగవుతో కృష్ణుండుదా నమ్మహ శైలంబున్వల కేలదాల్చి విపుల ఛత్రంబుగా బట్టి నా భీలాభ్రచ్యుత దుశ్శిలాచకిత గోపీ గోపంక్తికిన్. కృష్ణుడు వెమ్మట క్షణం ఆలస్యం చేయకుండా అక్కడ గోవర్ధన ఆ పర్వతాన్ని అవలీలగా అమాంతం పైకెత్తేశాడు. ఆ చిటికిన వేలు మీద నిలబెట్టుకున్నాడుట. అదేం చేశాడు, ఏమీ కష్టపడకుండా ఒక పెద్ద గొడుగును పట్టినట్టు ఆ మహాశైలాన్ని, ఆ మహా పెద్ద గోవర్ధన పర్వతాన్ని పట్టుకున్నాడు. ఈ ఆవులు, దూడలు, ఎద్దులు, గోపకాంతలు, గోపాకులు, గోపాల బాలురు అందరూ గోవర్ధనగిరి కిందికి వచ్చేశారు. కృష్ణుడు హాయిగా నవ్వుతూ ఆ గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకున్నాడు. ఎలా పట్టుకున్నాడు, ఆయన గొడుగులాగా పట్టుకున్నాడు. ఇంకా ఒక పూల గుత్తి పట్టుకుంటే ఎంత తేలిగ్గా పట్టుకుంటారో అంత తేలిగ్గా నవ్వుతూ హాయిగా పట్టుకున్నాడు అనమాట. అందరూ దాని కింద నిలబడ్డారు. ఈవేళ వాళ్ళు అనుభవిస్తున్న ఆనందం ఏమిటో ఇంద్రునికి ఏమి తెలుసు. హరి దోర్దండంబుగాను గుబ్బ శిఖరం బాలంబి ముక్తావళల్ పరగన్ జారెడి తోయ బిందువులు గోపాలాంగనాపాంగ హాసరుచుల్ రత్న చెయ్యంబుగాగ నచల ఛత్రంబు శోభిల్లె దద్గిరి విధ్వర్మద భంజియై జలధరాక్షిన్న ప్రజారంజియై. ఆయన పట్టుకున్న గోవర్ధనగిరి అనబడే గొడుగుకి సాక్షాత్తు నారాయణుని చిటికిన వేలు కర్ర. ఆయన గొడుగు పట్టుకున్నట్టుగా పట్టుకున్నాడు కదా వర్ణిస్తూ ఉన్నారు. అంటే అది గొడుగు అనుకుంటే గోవర్ధనగిరి పర్వతం,
శ్రీ కృష్ణ భగవానుడి చిటికిన వేలు ఒక కర్ర కర్రలాగా ఉందిట. ఆ భుజం మూపురమే, ఆయన భుజాలు వంపు తిరిగి ఉన్నాయి కదా, ఆ గొడుగు కర్ర కూడా వంపు తిరిగి ఉన్నట్టు అనమాట. దానికి అన్ని వైపుల నుండి జాలువాడుతున్న నీటి ధారలు ముత్యాలతో కట్టిన అలంకారాలు. అంటే నీళ్లు వర్షం పడుతూ ఉంది కదా, అవన్నీ ఆ కొండ అంచుల నుంచి కారుతూ ఉంటే అవి ముత్యాలతో కట్టిన అలంకారాల్లాగా ఉన్నాయట. దాని కిందనే నిలబడి వీళ్ళంతా ఏమనుకుంటున్నారు, మమ్మల్ని ఇంద్రుడు ఏమి చేస్తాడని నవ్వుతున్న గోపకాంతల నోళ్లలోంచి ఆ పళ్ళ కాంతులు వస్తున్నాయి అనమాట. అంటే అంత తెల్లగా ఉన్నాయి అనమాట వాళ్ళ ఆ కాంతి. ఆ నోళ్లలోంచి వస్తున్న కాంతులు ఎట్లా ఉన్నాయట, అక్కడ పెట్టిన రత్న దీపాల్లాగా ఉన్నాయట, రత్న నీరాజనాలు అట్లా కనిపిస్తూ ఉన్నాయట. ఇంతమంది ఆనందంగా ఆవులు, దూడలు, గోపాలురు, గోపకాంతలు చలివేస్తుంటే హాయిగా కృష్ణుడి దగ్గరగా ఆయన పాదాల దగ్గర నిలబడితే వారిని ఆయన 7 రాత్రుళ్ళు 7 పగళ్ళు 7 ఏళ్ల వయసులో తన చూపులతో పోషించాడంటే వాళ్ళకి ఆకలి లేదు, దప్పిక లేదు, నిద్ర లేదు. 7 రాత్రుళ్ళు 7 పగళ్ళు 7 ఏళ్ల వయసులో, ఆయనకు సరిగ్గా 7 సంవత్సరాల వయసుట. అట్లా ఆయన 7 రాత్రులు 7 పగళ్ళు వాళ్ళని ఆ రకంగా రక్షించాడు అనమాట కృష్ణ భగవానుడు. కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని పట్టుకొని నిలబడితే కొంతమంది పర్వతం కిందికి రావడానికి భయపడ్డారట. కొంతమంది అనుమానంగా ఉండేవాళ్ళు ఉంటారు, అటు ఇటు కాకుండా వాళ్ళంతా కొంతమంది అనుమానంగా అట్లా నిలబడి ఉన్నారు. కానీ అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, బాలుండి తడుకొండ దొడ్డది మహాభారంబు సైరింపగా జాలండో ఎని దీని క్రింద నిలువన్ శంకింపగా బోల ది శైలాంబోనిధి జంతు సంయుత ధరా చక్రంబు పైబడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడి క్రింద ప్రమోదంబునన్. మీరు చిన్న పిల్లాడు గోవర్ధనగిరి పట్టుకున్నాడు, తొందరపడి వెళ్తే పిల్లాడు వదిలేస్తాడేమో అని మీరు భయపడుతున్నారా? మీరు ఓ బంధువులారా నన్ను నమ్మండి, మీరు బెంగ పెట్టుకోవద్దు. ఈ సమస్త బ్రహ్మాండాలన్నీ వచ్చినా కూడా ఈ గోవర్ధనగిరి మీద పడిపోయినా నా కేలు వణకదు. అంటే కేలు అంటే వేలు అనమాట. నా వేలు వణకదు, కొండ కదలదు. మీకు రక్ష నేను చెప్తున్నాను, వచ్చి ఈ కొండ కింద చేరండి, మిమ్మల్ని నేను రక్షిస్తాను అన్నాడు. అందరూ వచ్చి వాళ్ళు కూడా భయాన్ని వదిలిపెట్టి మిగతా వాళ్ళు కూడా కొండ కింద చేరారు. వారి మీద వర్షపు చుక్క పడలేదుట, ఒక ఆవు తడవలేదు. హాయిగా పడుకున్నాయి తిన్నాయి. గోపాలుడు వంట చేసుకోలేదు. ఇలా 7 రోజులు వంట చేయవలసిన అవసరం లేకుండా గడిచిపోయాయి. వారిని అందరినీ ఆయన 7 రోజులు మీనాక్షి తత్వంతో పోషించాట. ఆయన మీనాక్షి తత్వంతో అంటే అమ్మవారు అన్నపూర్ణేశ్వరిగా మారి ఉండొచ్చు బహుశా అప్పుడు. మీనాక్షి తత్వంతో చేప పిల్లలను అంటే మీనాక్షి తత్వం అంటే చేపని చూపులతోటి చేప ఏం చేస్తుందంటే తన పిల్లల్ని చూపులతోటే పోషిస్తుంది, ఆహారం ఇవ్వదు, దూరం నుంచి చూస్తూ ఉంటుంది అట్లా చూపులతోటి. దాంతో వాడి కడుపు నుండి పెరుగుతూ ఉంటాయట. స్వామి కూడా అలాగే ఏం చేశారంటే మీనాక్షిలాగా దేవిలాగా చూపులతోటే పోషించారు. వాళ్ళకి ఆకళ్ళు కానీ నిద్ర కానీ అలసట కానీ ఏమీ లేదనమాట. మనకు బాబా దగ్గర కూడా చూడండి తాబేలు పెడతారు కదా, తాబేలు కూడా చూపులతోటి పిల్లల్ని పోషిస్తుంది అనమాట. అదేం పాలు ఇవ్వదు, వాటిని పొదగటం అట్లా ఏమి ఉండదనమాట. అవి ఎక్కడో ఒడ్డున ఇసుకలో పెడుతుంది, దూరం ఇంకో ఒడ్డు నుండి చూపులతోటి పిల్లల్ని పోషిస్తుంది. అదేం లీల వస్తుంది, అది మీనాక్షి తత్వం అంటే అదే అనమాట. అయితే ఆ మీనాక్షి తత్వం అంటే అమ్మ చూపులతోటి అందరినీ కాపాడుతుంది కదా. మీనవులు వంటి కన్నులు అంటే చేప వంటి కన్నులు కలదు కాబట్టి ఇక్కడ కూడా ఆ మీనాక్షి తత్వంతో ఇక్కడ ఉపమానం చెప్పారు పోతన గారు. ఇట్లా 7 రాత్రులు 7 పగళ్ళు అయిపోయిన తర్వాత ఇంద్రుడు చూశాడు. కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకున్నాడు. వర్షాన్ని ఉరువులను పిడుగులను ఆపించి వేశాడు. ఏం చేశాడు ఇంద్రుడు చూశాడు. ఇక ఆయనకు అనుమానం వచ్చేసింది. 7 రాత్రులు 7 పగళ్ళు ఒక పిల్లవాడు ఇట్లా గోవర్ధనగిరిని పట్టుకోగలడా, వాళ్ళందరినీ రక్షించగలడా, వీళ్ళందరూ అట్లా దాని కింద వెళ్ళారు, ఇది నిజమా లేకపోతే నా కళ, ఆయన నిజంగా పరబ్రహ్మమా అని అప్పుడు ఆయనకు అనుమానం వచ్చింది. ఇప్పుడు ఆయన భయపడ్డాడు తన పదవి పోతుందేమో అని. ఎందుకంటే పరబ్రహ్మం అంటే అన్నింటికీ ఆధారమైనది. పరబ్రహ్మం అనేది బ్రహ్మాండ భాండాలన్నిటికీ ఆధార హేతువు. అటువంటి పరబ్రహ్మాన్ని తాను అనుమానించాడు కాబట్టి ఇప్పుడు తన పదవి నన్ను నిలబెట్టింది ఈయనేను అనే అర్థమైంది అనమాట. పరబ్రహ్మమే నాకు ఈ పదవి వచ్చింది, ఆయన వల్లనే నా అర్థమై తన పదవి పోతుందని భయపడ్డాడు. కిందికి వచ్చాడు. గోవర్ధనగిరి దగ్గరికి వచ్చి చూసేసరికి ఒక్కసారి పరమాత్మ దర్శనం అయింది. అప్పుడు ఇంద్రుడు ఏమంటున్నాడు, నన్ను కన్న తండ్రి పరబ్రహ్మమ్మ, పొరపాటు అయిపోయింది మహానుభావ. సమస్త బ్రహ్మాండములను సృష్టించి నిర్వహించి లయం చేసే నీవు నాకు అధికారం ఇస్తే
ఆ అధికారంతో నేనేం చేశాను, నేనే వర్షం కురిపిస్తున్నాను, ఇది నేను నా అంతటి వాడిని నేనే అని అనుకున్నాను, అహంకారపడ్డాను. నా అహంకారం తీసివేయడానికి నువ్వు గోవర్ధనోద్ధరణం చేశావు, కానీ నేను గుర్తించలేకపోయాను. ఈశ్వర నన్ను క్షమించు. నా వంటి వెర్రివారిని శ్రీవల్లభ నీవు శాస్తి చేసితివి. వేనింగావరము మాని పెద్దల త్రోవల జరుగుదురు బుద్ధి తోడుత నీశా అంటున్నాడు. శ్రీవల్లభ మదమెక్కి వెర్రితో ఉన్న నాలాంటి వాళ్ళని, నా అంత గొప్పవాడు లేడు అనుకున్న నాలాంటి వాళ్ళకి నువ్వు శాస్త్రి చేస్తే నాకు తెలిసి వచ్చింది. ఇప్పుడు నా కండకావరం అంతా తగ్గిపోయింది. ఇప్పుడు నేను విభూతులతో అంటే మంచి వాళ్ళతోటి, బుద్ధి జ్ఞానం కలిగిన వాళ్ళతోటి తిరుగుతాను. నాకున్న అహంకారం పోయింది అని శరణాగతి చేశాడు ఇంద్రుడు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఏమంటూ ఉన్నారు, నా యాజ్ఞశేయుచుండుము నీ అధికారంబునందు నిలువు సురేంద్ర, శ్రీయుతుడ వైమదింపకు శ్రేయంబులు గల్గు బొమ్ము సితకరిగమన అని చెప్తూ ఉన్నారు కృష్ణ భగవానుడు. అసలు కృష్ణ భగవానుడే కదా ఉపేంద్రుడు ఎందుకు అనిపించుకోవాల్సి వచ్చింది? ఆయన వామనావతారంలో బలిచక్రవర్తిని నిరోధించి మళ్ళీ ఇంద్ర పదవిని ఇచ్చింది ఎవరు? ఆ కృష్ణ భగవానుడే కదా. ఆయన వామనుడుగా వచ్చాడు, శ్రీ మహావిష్ణువు. అవన్నీ ఆయన మళ్ళీ మర్చిపోయాడు అనమాట. మళ్ళీ ఒకసారి గుర్తు చేయాల్సి వచ్చింది ఇంద్రుడికి. కాబట్టి ఈశ్వరుడు నమ్మిన వాడికి ఉండే గొప్ప గుణం ఏంటి? అయ్యా రక్షించు అనగానే వారు వెంటనే రక్షణ చేస్తారు. ఈశ్వర నా అజ్ఞానం మన్నించు, అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే కదా మనం శ్రీ వెంకటేశ్వర స్వామి స్తోత్రంలో చెప్పుకుంటాము. క్షమస్తత్వం శేషశైల శిఖామణే. ఇంకా ఏమంటాం? అపరాధ సహస్రాన్ని క్రియంతం అహర్ని సమేత సురేణ క్షమతాన్ దేవ. ఏ పూజ చేస్తే ఆ దేవి పేరు, ఆ దేవత పేరు చెప్పుకుంటాం కదా. అపరాధ సహస్రాన్ని క్రియంతం అహర్నిశమే. నా అపరాధాలు సహస్రం అంటే అనంతం అనమాట, లెక్కలేదు. నేను చేస్తూనే ఉన్నాను. కానీ నీవు ఎటువంటి వాడివి? నువ్వు కన్న తండ్రివి కాబట్టి నా అపరాధాలను మన్నించు స్వామి, అపరాధాలు చేయకుండా నువ్వే చూడాలి అని మనం ప్రార్థన చేస్తాం కదా, అలా అన్నమాట. అందుకని ఈశ్వరుడికి ఉండే గొప్ప గుణం అది. లేకపోతే మనం అంతా ఎలా ఉండలేము ఆ రకంగా. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ఇంద్రుడు, సరే నీ తప్పు నువ్వు అంగీకరించావు కదా, నేను కూడా నిన్ను క్షమిస్తున్నాను, నీ ఇంద్ర పదవిలోనే ఉండు కానీ ఇంకా అహంకరించకు అని చెప్తూ ఉన్నారు స్వామి. జై శ్రీమన్నారాయణ.